దేవుని దగ్గర ఇంకా ఎక్కువ కృప మనం పొందినట్లు మన స్వీయ విషయాలలో దీనులం అయిపోదాం. ఇంకా మన అయోగ్యతను, అనర్హతను గుర్తించి దేవునికి దగ్గర అవుదాం. దేవుని కృపను ప్రేమిద్దాం, దేవుని కృపను గనపరుద్దాం, దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని ఎత్తి మాట్లాడదాం. కొంతమంది మాట వరుసగా దేవుని కృపను బట్టి అన్నయ్య, దేవుని కృపను బట్టి అంటుంటారు, కానీ మాట వరుసకే. ఇప్పుడు అన్నారు అనుకో దేవుని కృపను బట్టి అని, ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. అంతకుముందేమో మాట వరుసగా అనేవాళ్ళు, దేవుని కృపను బట్టి అన్నయ్య, దేవుడి కృపను బట్టి ఇట్లా చేశాడు, దేవుని కృపను బట్టి అట్లా చేశాడని ఆశువుగా అదొక అలవాటు మాటగా వాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడలేరు అట్లా. ఇప్పుడు కృప అనగానే ఆగుతారు. ఇక దేవుని కృప అన్నయ్య, దేవుని కృప అని గట్టిగా అక్కడ ఆగుతారా పరిగెత్తుతారా? ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, అర్థమైతేనే చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా?